చాలా ఫాస్ట్గా ఉంది. నా ల్యాప్టాపే కొట్టేసింది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే తన నుంచి నా ల్యాప్టాప్ లాక్ కావాలి. నీలవేణి, రే అశోక్, అసలు నువ్వు బయటికి ఎలా వచ్చావురా? ఎస్ఐ బయటికి వెళ్లే ముందు తాళం ఇచ్చేసి వెళ్ళాడు. ఓకే ఓకే, మరి కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళు ఏదో విధంగా మేనేజ్ చేశాను లేరా. ముందు బైక్ ఎక్కడుంది? పార్కింగ్ లో పెట్టండి రా. సరే పద. రెడీ, పద పద. రే, నీ ఫోన్ ఇవ్వు. నువ్వు నాతో పాటు వస్తే నువ్వు కూడా దొరికిపోతావు. ఓకే ఓకే, నువ్వు వేరేగా వెళ్ళు, సరేనా? నేను ఈ బైక్లో వెళ్తా. సరేరా. మీరేంటయ్యా ఇక్కడున్నారు? ఆ తారక్ గడేడి? ఆయన తప్పించుకోవడం కోసం మమ్మల్ని బురిడి కొట్టించేశాడు సార్. అరే, నాటకాలు ఆడుతున్నారా? వాడు ఎలా తప్పించుకుంటాడు? నిజం చెప్పండి. నిజమే చెప్తున్నాం సార్. ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పారు సార్. చూద్దామని లోపలికి వచ్చాము. మమ్మల్ని పక్కకు తోసేసి డోర్ లాక్ చేసుకుని వెళ్ళిపోయారు సార్. మీ మాటల మీద నాకు నమ్మకం లేదు. అయినా వాడు నా నుంచి ఎక్కడ తప్పించుకుని పోగలడు? ఎలా వెళ్ళాడో అలానే వాడిని తీసుకొచ్చి మళ్ళీ ఈ సెల్లో పడేస్తా. ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తానే. నువ్వు ఖచ్చితంగా బయటకు వెళ్ళే అవకాశమే లేదు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు. దొరికిపోయావే నీలవేణి. ఏ నీలవేణి, నేను నిన్ను చాలా తక్కువ అంచనా వేశానే. నేను ఊహించిన దానికన్నా 100 రెట్లు నువ్వు తెలివైన దానివి. నా ల్యాప్టాప్ బయట పెడితే నా గుట్టు రట్టయిపోతుంది అనుకున్నావా? ఇవ్వో నా ల్యాప్టాప్, నాకు ఇవ్వో. నువ్వు అరిచి గీ పెట్టినా నీ ల్యాప్టాప్ నీ చేతికి చిక్కదు. అది ఎవరి దగ్గరికి వెళ్తే నీ బండారం బయట పడుతుందో
నువ్వు చేసిన పనులకి శిక్ష పడుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. హే నీలవేణి, నన్ను రెచ్చగొట్టకు. నువ్వెదురెళ్తున్నది నాకు కాదు, నీ చావుకి. ఏం చావాలనుకుంటున్నావా? నా ల్యాప్టాప్ ఇస్తావా ఇవ్వవా? ఇవ్వను. ఇస్తావా ఇవ్వవా? ఇస్తావా ఇవ్వవా? ఇస్తావా ఇవ్వవా? ఏయ్! నీకెలా కాదే, నువ్వు బతుకున్నా సరే ఫ్యూచర్లో ఏదో ఒక టైంలో నాకు కంట్లో నలకల, కాలులో ముల్లులా ఎదురవుతూనే ఉంటాయి. ఈ రోజుతో నిన్ను శాశ్వతంగా వదిలించుకోవాలి. ఠమరుక ఠమరుక బాజే ఠమర ఠమర ఠం 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 రే ప్రళయం విలయం పరుగులు పెడితే బలిర బలిరకి చకచోరే ఠమరుక ఠమరుక ఠమరుక